గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకి చాలామంది చాలా డౌట్స్ ఉంటాయి. నార్మల్‌గా మనకు పేస్ట్రీస్ తెలుసు కానీ నార్మల్ క్రీమ్ ఎలా తయారు చేస్తారా అనేది చాలామంది చెప్పరు. అలాగే చాలామంది ఎక్కువ చేయరు. ఎందుకంటే పేస్ట్రీస్ ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి కాబట్టి పేస్ట్రీస్‌నే ఎక్కువ ఇష్టపడుతున్నారు. నార్మల్ కేక్స్ అంటే కొంచెం రీజనబుల్ కాస్ట్‌లో ఉంటాయి. పేస్ట్రీస్ వచ్చేసి కొంచెం హెవీ కాస్ట్‌లో ఉన్న అందరూ కూడా పేస్ట్రీసే తీసుకుంటున్నాం కదా! అయితే నార్మల్ కేక్ మీద క్రీమ్ ఎలా చేస్తారని చాలామందికి డౌట్ ఉంటది. నాకు కూడా ఉండేదండి. ఒకసారి నాకు తెలిసిన బేకరీ వాళ్ళని అడిగితే చెప్పారు. ఇది వనస్పతి డాల్డా నుంచి ఈ క్రీమ్ అనేది తయారు చేస్తారు. అయితే వాళ్ళు ఈ డాల్డాని యూజ్ చేయరు. నార్మల్‌గా వనస్పతి ఇదే నార్మల్. కాకపోతే ఏంటంటే వాళ్ళు లాట్‌లలో తెచ్చుకుంటారు కాబట్టి వారు రకరకాల బ్రాండ్స్ ఉంటాయి. దీంతోనైనా కూడా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. అయితే మనం టెస్టింగ్ పర్పస్ చేయాలనుకుంటే కనుక ఇది 100 గ్రామ్స్, కేజీ దాకా ఉంటుందనమాట. మీరు నార్మల్‌గా చేయాలంటే ఇది చిన్న ప్యాకెట్ వచ్చేసి రూ. 25 పడుతుంది. అది 100 గ్రామ్స్ వస్తుంది. కరెక్ట్‌గా నేను ఇలా బౌల్ తీసుకొని దాన్ని డీప్ ఫ్రిడ్జ్‌లో కొద్దిసేపు పెట్టుకొని తర్వాత నార్మల్ రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత తీసి ఇలా బౌల్‌లో వేసుకున్నాను. ముందుగా జస్ట్ ఈ విధంగా ఒకసారి బ్లెండర్‌తో మిక్స్ చేసుకోండి. అయితే నార్మల్ విస్కర్‌తో అంత తొందరగా రాదండి. అందరం కూడా చెప్తాం కానీ తొందరగా రాదు. చాలా టైం తీసుకుందనమాట. అందుకని బ్లెండర్‌తోని చేసుకోండి. విస్కర్‌తోని కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. హ్యాండ్ కూడా పెయిన్ వస్తుందనమాట. చూడండి ఈ విధంగా ఒకసారి మంచిగా బ్లెండ్ చేసేసుకోండి. ఒక క్రీమీ స్ట్రక్చర్ వస్తుందనమాట మనకి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న 100 గ్రామ్స్‌కి మన మేము తినే స్వీట్‌ని బట్టి పంచదార అనేది యాడ్ చేసుకోవాలి. అయితే మెజర్‌మెంట్ ప్రకారం అయితే మనం 100 గ్రామ్స్ డాల్డాలు తీసుకున్నాం కాబట్టి 50 గ్రామ్స్ షుగర్ యాడ్ చేసుకున్నాం. పర్ఫెక్ట్‌గా ఉంటుంది. కొంతమందికి స్వీట్ బాగా ఇష్టపడేవాళ్ళు ఇంకొంచెం పంచదార యాడ్ చేసుకోవచ్చు. చూడండి పంచదార పౌడర్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని దీంట్లో నేను వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నార్మల్‌గా మనం యూజ్ చేసే స్పూన్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఆ స్పూన్స్‌తో వేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఒక 10-12 డ్రాప్స్ అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. దీన్ని మంచిగా మనకి నార్మల్ క్రీమ్ ఏ విధంగా మనము బీట్ చేసుకుంటామో ఆ విధంగానే బీట్ చేసుకోవాలండి. చూడండి మంచి ఫ్లఫీగా వస్తుందనమాట. మనకి స్మూత్‌నెస్ రావాలనమాట. మన నార్మల్ క్రీమ్‌ని ఏ విధంగా మనము పేస్ట్రీకి యూజ్ చేస్తామో క్రీము, ఆ విధంగా స్మూత్‌గా వచ్చేంత వరకి బ్లెండ్ చేసుకోవాలి. చూడండి నాకైతే ఇక్కడ 5-10 మినిట్స్ పట్టింది. నేను హై ఫ్లేమ్‌లో చేసుకుంటూ మధ్య మధ్య ఆపుకుంటూ బ్లెండ్ చేసుకున్నాను. చూడండి మీకు. అయితే నేను తక్కువ క్వాంటిటీ చూపిస్తున్నాను. ఎందుకంటే చాలా మందికి ఈ క్రీమ్ డాల్డాతో తయారు చేస్తారని తెలీదు. చాలామంది బటర్ క్రీమ్ అంటారు కానీ నేచురల్‌గా అయితే బటర్ క్రీమ్‌ని అంత హెవీగా పెట్టి బటర్‌ని యూజ్ చేసి చేయరండి. డాల్డాతోనే కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి. దాన్ని బట్టి మనకి ఏ క్రీమ్ అనేది ఐడియా వచ్చేస్తుంది. నేను తిని చూసిన తర్వాత నిజమే అనిపించింది. అది పట్టుకుంటే కూడా జిడ్డు జిడ్డుగా అనిపిస్తూ ఉంటుంది మనకి ఆ క్రీమ్ నార్మల్ క్రీమ్ కదా! చూడండి ఇలా స్మూత్‌గా రావాలనమాట. చూడండి ఇంత టైట్‌గా ఉంటే సరిపోతుంది. మనం గట్టిగా మన నార్మల్ క్రీమ్‌ని ఊపినా కూడా పడదు కదా! చూడండి ఒకసారి ఇట్లా అనగానే పడింది కదా! మరొక్కసారి బ్లెండ్ చేసేసుకొని ఇంక మనం చూద్దాం. చాలా మందికి తెలీదు కదండీ! మీలో ఎంతమందికి తెలీదో ఇప్పుడు మీకు రివీల్ చేసేసాను. బటర్‌తో చేయరు, డాల్డాతో చేస్తారు. అయితే రకరకాల బ్రాండ్స్ యూజ్ చేస్తారు. మనకు యూట్యూబ్‌లో చాలా తక్కువ అసలు ఈ నార్మల్ క్రీమ్ తమిళ్ ఛానల్స్, హిందీ ఛానల్స్ వాళ్ళు కూడా చాలా తక్కువ పెట్టారు ఈ క్రీమ్‌ని. బటర్ క్రీమ్ అనేవి బటర్‌తో పెడతారు. పాల మీగడతో చేస్తాము. నేను కూడా చేశానండి పాల మీగడతోని. విప్పింగ్ క్రీమ్ తెచ్చుకొని విప్పింగ్ క్రీమ్ పౌడర్‌తోని ఇలా చాలా చేశాను వీడియోస్. ఇది మొదటిసారి నేను కూడా ట్రై చేయడం. నాకు బాగా వర్క్ అయింది. అది తెలుసుకున్న తర్వాత ఎప్పుడెప్పుడు చేసేసి మీకు ఎప్పుడెప్పుడు షేర్ చేయాలా అని చెప్పి చూసాను. ఇది బాగా సక్సెస్ అయింది. మీరు కూడా ఒకసారి తక్కువ కాస్ట్‌లో అయిపోవాలి క్రీము, నార్మల్ క్రీమ్ ఇదేంటంటే ఒకసారి చేసిన తర్వాత 3 మంత్స్ వరకి పాడవకుండా ఉంటుందండి. ఈ స్టిఫ్‌నెస్ అనేది ఒక్కొక్కసారి మనం మళ్ళీ కేక్ ఇంకోటి ప్రిపేర్ చేసుకుని ఒక్కసారి మళ్ళీ బ్లెండ్ చేసేసుకొని చేసుకుంటే సరిపోతుంది. నేను నార్మల్ ఇంట్లో చేసుకోవడానికి ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనేది మాత్రం చూపిస్తున్నాను. చూడండి చాలామంది ఇళ్లలో మనకి నాజిల్స్ ఉండవు కాబట్టి నార్మల్ కవర్‌లో కూడా వేసేసుకొని ఈ విధంగా నేను అప్పటికి కేక్ ప్రిపేర్ అవ్వలేదు. జస్ట్ నేను ఇలాగా నార్మల్‌గా ఒక బౌల్‌లో వేసి చూపిస్తున్నాను. మంచి స్మూత్‌గా వచ్చిందండి బ్యాటర్ మాత్రం మనకి క్రీమ్ మాత్రం చాలా బాగుంది. టేస్ట్ కూడా అచ్చం బయట నార్మల్ క్రీమ్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంది. దీంట్లో వాళ్ళు కలర్స్ కలిపి రకరకాలుగా కలర్స్, ఫ్లవర్స్ వేస్తూ ఉంటారు. కేక్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా నేను కప్ కేక్ మీద కూడా పెట్టి చూపిస్తాను చూడండి. చాలా సింపుల్‌గా ఈ విధంగా మన ఇంట్లోనే చేసేసుకోవచ్చు. కప్ కేక్స్ కూడా నేను ఎలా చేశాను ఏంటనేది కింద డిస్క్రిప్షన్‌లో లింక్ షేర్ చేస్తాను. అది కూడా చూడండి. ఈ విధంగా ఒకసారి క్రీమ్ పెట్టేసుకొని పైన స్ప్రింకిల్స్ వేసేసుకొని సర్వ్ చేసేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా! మీరు కూడా ట్రై చేయండి. కంపల్సరీగా ఈ క్రీమ్ చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఎక్కువ ఇబ్బంది లేదు. ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా ఉండండి. ఈ క్రీమ్‌ని మాత్రం ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదండి. బయట ఉంచేసినా కూడా అస్సలు మెల్ట్ అవ్వదు. ఈ టిప్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఈ క్రీమ్ కూడా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు కదా! ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.